బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని పాకాల మండలంలో ఒంటరి ఏనుగు సంచారం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. అటవీ శాఖ అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగి పర్యవేక్షిస్తున్నారు. రాత్రి సమయంలో పొలాల వద్ద కావలికి వెళ్లటం లేదా అక్కడ నిద్రపోవటం చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పుల్లవాండ్లపల్లి, పెరసానిపల్లి గ్రామ ప్రజలు, కల్లూరు, చిత్తూరు హైవే పరిసర ప్రాంతాల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక ఏనుగు సంచారాన్ని గమనిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఏనుగు కనిపించినప్పుడు కేకలు వేయటం, రాళ్లతో కొట్టడం లేదా సెల్ఫీలు దిగటానికి ప్రయత్నించడం వంటివి చేయకూడదని వివరించారు. ఇది ఏనుగును మరింత ఆగ్రహానికి గురిచేసే ప్రమాదం ఉందని అధికారులు సూచిస్తున్నారు. గజరాజు కల్లూరు, చిత్తూరు హైవే దాటి పుల్లవాండ్లపల్లి అడవుల్లోకి ప్రవేశించినట్లుగా గుర్తించారు. ఏనుగును తిరిగి అడవిలోకి పంపేందుకు అటవీ శాఖ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని పాకాల మండలంలో ఒంటరి ఏనుగు సంచారం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. అటవీ శాఖ అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగి పర్యవేక్షిస్తున్నారు. రాత్రి సమయాల్లో పొలాల వద్ద కావలికి వెళ్లటం లేదా అక్కడ నిద్రపోవటం వంటివి చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పుల్లవాండ్లపల్లి, పెరసానిపల్లి గ్రామ ప్రజలు, కల్లూరు, చిత్తూరు హైవే పరిసర ప్రాంతాల్లో ఉండేవారు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏనుగు సంచారాన్ని గమనిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఏనుగు కనిపించినప్పుడు కేకలు వేయటం, రాళ్లతో కొట్టడం లేదా సెల్ఫీలు దిగటానికి ప్రయత్నించడం వంటివి చేయకూడదని వివరించారు. ఇది ఏనుగును మరింత ఆగ్రహానికి గురిచేసే ప్రమాదం ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. గజరాజు కల్లూరు, చిత్తూరు హైవే దాటి పుల్లవాండ్లపల్లి అడవుల్లోకి ప్రవేశించినట్లుగా గుర్తించారు. ఏనుగును తిరిగి అడవిలోకి పంపేందుకు అటవీ శాఖ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.